మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. నటుడు ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామ లక్ష్మణులపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాష్ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. నటుడు ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామ లక్ష్మణులపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాష్ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర మీరు అన్నట్లుగా అంటే ఓ టీవీ డిబేట్ షోలో నటుడు ప్రకాష్ రాజు రామలక్ష్మణుల గురించి, రామాయణం గురించి కొంత వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. గత 2 రోజులుగా ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజు వ్యవహారాన్ని మొత్తం అన్ని హిందూ సంఘాలు కూడా తీవ్రంగా దుయ్యపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజుకు ఇవాళ లీగల్ నోటీస్ పంపించారు. అట్లాగే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు కూడా ఆ లీగల్ నోటీసులు పేర్కొన్నారు. ప్రధానంగా ప్రకాష్ రాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. గతంలో కూడా ఇది మొదటిసారి కాదు, హిందూ దేవుళ్ళ గురించి గతంలో కూడా ప్రకాష్ రాజ్ ఇదే తరహాలో అవహేళన పూరిత వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తంకి ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు గురించి, లక్ష్మణుడు గురించి అవహేళనగా ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే యావత్ హిందూ సమాజానికి ప్రకాష్ రాజు క్షమాపణలు చెప్పాలని కూడా భాను ప్రకాష్ రెడ్డి ఆ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఒక చిన్న బైట్ కూడా ఆయన మీడియాకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సినిమాల్లో మాటలతో డైలాగులతో ఆకట్టుకోవచ్చు, అయితే మీ సినిమా తెలివితేటలంతా దేవుళ్ళ పైన ఉపయోగించొద్దు, అట్లాంటి భాష వాడొద్దంటూ కూడా ప్రకాష్ రాజును బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మందలించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా సిద్ధంగా ఉంటారంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి ఆ లీగల్ నోట్ లో హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.